మన విశ్వం ఎంత పెద్దదైనప్పటికీ ఈ విశ్వం మొత్తం 4 ఫండమెంటల్ ఫోర్సెస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. 1 కణాలను కలిపి ఉంచే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, 2 నక్షత్రాలను బర్న్ అయ్యేలా చేసే వీక్ న్యూక్లియర్ ఫోర్స్, 3 కాంతిని విడుదల చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, 4 గ్రావిటీ. ఈ 4 ఫోర్సుల గురించి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈ 4 ఫండమెంటల్ ఫోర్స్లను వివరించడానికి ఒక్కొక్క ఫోర్స్ కి ఒక్కొక్క థియరీ ఉంది. కానీ శాస్త్రవేత్తలు చాలా కాలం నుండి ఈ 4 ఫోర్స్లను ఒకే థియరీలో వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే విశ్వం మొత్తాన్ని ఒకే థియరీలో వివరించే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గురించి పరిశోధన చేస్తున్నారు. కానీ ఏ థియరీ కూడా ఈ 4 ఫండమెంటల్ ఫోర్స్లను ఒకే థియరీలో వివరించలేకపోయింది. ఈవెన్ క్వాంటమ్ మెకానిక్స్ కూడా ఈ 4 ఫండమెంటల్ ఫోర్స్లలో కేవలం 3 ఫోర్స్లను మాత్రమే వివరించగలిగింది. కానీ గ్రావిటీని వివరించలేకపోయింది. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ పార్టికల్ స్థాయిలో మాత్రమే విశ్వం ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ 4 ఫండమెంటల్ ఫోర్స్లలో ఏదైనా ఫోర్స్ ని అధ్యయనం చేయాలి అంటే ఆ ఫోర్స్ ని క్యారీ చేసే పార్టికల్ ను కనుగొనాలి. అయితే శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ని క్యారీ చేసే గ్లూవాన్స్ ని, వీక్ ఫోర్స్ ని క్యారీ చేసే WZ బోసాన్లను, ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని క్యారీ చేసే ఫోటాన్ పార్టికల్స్ ను కనుగొన్నారు. దీని కారణంగా క్వాంటమ్ మెకానిక్స్ 3 ఫండమెంటల్ ఫోర్స్లను సక్సెస్ఫుల్ గా వివరించింది. కానీ గ్రావిటీ విషయానికి వస్తే మనం ఈ గ్రావిటీని కేవలం ఎక్స్పీరియన్స్ చేయగలం తప్ప ఈ గ్రావిటీ గురించి మనకు ఏమీ తెలియదు. అలాగే మనం ఇప్పటి వరకు గ్రావిటీని క్యారీ చేసే ఎటువంటి పార్టికల్ ను కనుగొనలేదు. అందుకే స్టాండర్డ్ మోడల్లో కూడా 3 ఫోర్స్లను క్యారీ చేసే పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. గ్రావిటీని క్యారీ చేసే ఎటువంటి పార్టికల్ కూడా ఉండదు. ఈ కారణంగా క్వాంటమ్ మెకానిక్స్ గ్రావిటీని సమర్థవంతంగా వివరించలేకపోయింది. అయితే గ్రావిటీ ఒక ఫోర్స్ కాదని, స్పేస్ టైం ఫ్యాబ్రిక్ బెండ్ అవ్వటం వలన గ్రావిటీ ఏర్పడుతుందని ఐన్స్టీన్ తన జనరల్ రిలేటివిటీలో చెప్పాడు. కానీ క్వాంటమ్ మెకానిక్స్ మాత్రం స్ట్రాంగ్ ఫోర్స్ ని, వీక్ ఫోర్స్ ని, ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని క్యారీ చేసే పార్టికల్స్ ఉన్నప్పుడు గ్రావిటీని క్యారీ చేసే గ్రావిటాన్ పార్టికల్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయని చెబుతుంది. ఏదేమైనప్పటికీ జనరల్ రిలేటివిటీ కానీ, క్వాంటమ్ మెకానిక్స్ కానీ ఏది కూడా యూనివర్స్ నడిపించే 4 ఫోర్స్లను ఒకే థియరీలో వివరించలేకపోయింది. కానీ స్ట్రింగ్ థియరీ మాత్రం గ్రావిటీతో సహా మిగిలిన 3 ఫోర్స్లను ఒకే థియరీలో వివరిస్తుంది. అంతేకాదు స్ట్రింగ్ థియరీ డార్క్ మ్యాటర్ ను, డార్క్ ఎనర్జీను, మల్టీవర్స్ ను అన్నిటినీ ఒకే థియరీలో వివరిస్తుంది. అందుకే స్ట్రింగ్ థియరీని థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గా కూడా పిలుస్తారు. ఈ వీడియోలో స్ట్రింగ్ థియరీ అంటే ఏమిటి, అలాగే స్ట్రింగ్ థియరీని థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గా ఎందుకు పిలుస్తారో చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. 1968లో సెర్న్ విభాగంలో గ్యాబ్రియల్ వెనిజియానో అనే శాస్త్రవేత్త స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ని వివరించడానికి హ్యాడ్రాన్ అనే పార్టికల్ మీద పరిశోధన చేసి ఒక కొత్త థియరీని రాస్తుంటే అది మరొక థియరీకి దారితీసింది. అదే మోస్ట్ ఫేమస్ అండ్ కాంట్రవర్షియల్ థియరీ అయినటువంటి స్ట్రింగ్ థియరీ. మనం విశ్వంలో ఏ ఆబ్జెక్ట్ నైనా డీప్ గా అబ్జర్వ్ చేసినప్పుడు అది ఆటమ్స్ తో తయారైందని గమనిస్తాం. ఈ ఆటమ్స్ లోపల ప్రోటాన్, న్యూట్రాన్ ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు క్వాంటమ్ లెవెల్లో ప్రోటాన్, న్యూట్రాన్ అబ్జర్వ్ చేస్తే వీటి లోపల క్వార్క్స్ అలాగే గ్లూవాన్ పార్టికల్స్ ఉంటాయి. ఈ క్వార్క్స్ ను, గ్లూవాన్స్ ను, ఎలక్ట్రాన్స్ ను ఎలిమెంటరీ పార్టికల్స్ అంటారు. వీటినే కాదు స్టాండర్డ్ మోడల్లో ఉండే మొత్తం పార్టికల్స్ ను ఎలిమెంటరీ పార్టికల్స్ అంటారు. ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే పార్టికల్ ఫిజిక్స్ ప్రకారం వీటిని ఇంకా డివైడ్ చేసుకుంటూ వెళ్ళలేం. వీటి లోపల ఏముందో కూడా మనకు తెలియదు. అయితే స్ట్రింగ్ థియరీ ప్రకారం ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ లోపల ప్లాంక్ లెంత్ లో, అంటే ఎలిమెంటరీ పార్టికల్స్ కన్నా కొన్ని లక్షల రెట్లు చిన్నగా ఉండే 1 డైమెన్షనల్ తీగలు ఉంటాయి. వీటినే స్ట్రింగ్స్ అంటారు. ఈ స్ట్రింగ్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్ తో వైబ్రేట్ అయినప్పుడు ఆ వైబ్రేట్ అయిన డిఫరెంట్ ప్యాటర్న్ బట్టి డిఫరెంట్ పార్టికల్ పుడుతుంది. సరిగ్గా గిటార్ స్ట్రింగ్స్ ని డిఫరెంట్ ప్యాటర్న్ తో వైబ్రేట్ చేసినప్పుడు ఎలా అయితే డిఫరెంట్ టోన్స్ వస్తాయో, సేమ్ అలాగే స్ట్రింగ్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తో వైబ్రేట్ అయినప్పుడు ఆ ప్యాటర్న్ కు తగ్గట్లు ఒక పార్టికల్ పుడుతుంది. దీనినే స్ట్రింగ్ థియరీ అంటారు. స్ట్రింగ్స్ వైబ్రేట్ అయినప్పుడు ఏ విధంగా అయితే పార్టికల్స్ పుడుతున్నాయో సేమ్ అదే విధంగా స్ట్రాంగ్ ఫోర్స్ ని క్యారీ చేసే గ్లూవాన్స్, వీక్ ఫోర్స్ ని క్యారీ చేసే WZ బోసాన్లు, ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని క్యారీ చేసే ఫోటాన్లు, అలాగే ఇప్పటి వరకు మనం కనిపెట్టని గ్రావిటీని క్యారీ చేసే గ్రావిటాన్ పార్టికల్స్ కూడా ఒక్కొక్క స్ట్రింగ్ ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ తో వైబ్రేట్ అయినప్పుడు ఈ 4 ఫండమెంటల్ ఫోర్స్ లను క్యారీ చేసే పార్టికల్స్ పుడతాయి. ఇవే కాదు క్వార్క్స్, ఎలక్ట్రాన్స్,
ప్రోటాన్స్, న్యూట్రినోస్ వంటి మొత్తం ఎలిమెంటరీ పార్టికల్స్ అన్ని ఈ స్ట్రింగ్స్ వైబ్రేషన్ కారణంగానే పుడతాయి. ఇంకా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఈ స్ట్రింగ్స్ వైబ్రేషన్ వల్లనే ఏర్పడతాయి. ఈ స్ట్రింగ్స్ మల్టీవర్స్ ను కూడా క్రియేట్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధంగా స్ట్రింగ్ థియరీ 4 ఫోర్స్లతో పాటు విశ్వంలోని అన్నిటినీ ఒకే థియరీలో సమర్థవంతంగా వివరిస్తుంది. అందుకే స్ట్రింగ్ థియరీని థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గా కూడా పరిగణిస్తారు. అయితే అసలు విషయం ఏమిటంటే మనం ఇప్పటి వరకు ఈ స్ట్రింగ్ థియరీని ఎక్స్పెరిమెంటల్ గా నిరూపించలేకపోయాం. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి చాలా అంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఎంత చిన్నవిగా ఉంటాయంటే ఒక పార్టికల్ భూమి సైజులో ఉంటే దానిలోని స్ట్రింగ్ అనేది 2 అంగుళాల సైజులో ఉంటుంది. ఒకవేళ మనం స్ట్రింగ్ థియరీని నిరూపించాలి అంటే మిల్కీవే గెలాక్సీ సైజులో ఉండే లార్జ్ హైడ్రన్ కొలిడర్ కావాలి. ప్రస్తుతం మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. మరి ఎక్స్పెరిమెంటల్ గా స్ట్రింగ్ థియరీని నిరూపించలేనప్పుడు స్ట్రింగ్ థియరీని ఎలా నమ్మాలి అని అనుకోవచ్చు. అయితే స్ట్రింగ్ థియరీ మ్యాథమెటికల్ గా 100% కరెక్ట్ అని ప్రూవ్ అయింది. అంతేకాదు స్ట్రింగ్స్ అనేవి 11 డైమెన్షన్స్ లో వైబ్రేట్ అవుతాయని కూడా ప్రూవ్ అయింది. నేను ఇప్పటి వరకు స్ట్రింగ్ థియరీ గురించి చెప్పింది చాలా అంటే చాలా తక్కువ. ఈ స్ట్రింగ్ థియరీలో ఇంకా తికమక పెట్టే చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయి. వాటిని మనం ఫ్యూచర్ వీడియోస్ లో చెప్పుకుందాం. మీకు ఈ విషయం తెలుసా? ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, జనరల్ రిలేటివిటీ ఇంకా స్పెషల్ రిలేటివిటీని ప్రతిపాదించిన తరువాత ఆయన చనిపోయే వరకు కూడా విశ్వం మొత్తాన్ని ఒకే థియరీలో వివరించే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గురించి పరిశోధన చేశారు. కానీ ఆ సమయంలో అంత టెక్నాలజీ లేకపోవడంతో ఐన్స్టీన్ విఫలమయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.